పరివాహక ప్రాంతంలో ఏ బేసిన్లో ఉంటే అన్నే వేరే ప్రభుత్వాలకు కూడా అధికారం లేదని చెప్పిండ్రు. ఒకసారి చదువుకోండి, ఇంటికి లాంటి బుక్ రాసిందా అవి అవి చదువుకోండి. మీరు ఇంతకుముందున్న కోస్ల కమిషన్ రిపోర్ట్లో అవన్నీ చదువుకోండి. ఏం చేస్తారా మీరు? ఈ మంత్రులు కూడా చదువుకోవాలి, ఒట్టిగా కాదు. మంత్రులు కూడా చదువుకొని అసలు ఏం జరుగుతుందో వాళ్ళ తెలియదు. ఇప్పుడు వీటికి వచ్చిండు, పోయిండు, నార్కంకి వచ్చి రివ్యూ చేసిండు. అరే ఇక్కడ 5 మోటార్లు ఉన్నాయి, 2 పనిచేస్తున్నాయి, మిగిలిన 3 పనిచేస్తలేవని చెప్పేటోళ్ళు లేడు. ఈయనటందుకు మంత్రులు సిద్ధంగా లేరు. దాని మీద ఒక యాక్షన్ తీసుకునేటందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎట్లా ఇది? నో. దీనికి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను ముందరుండి పోరాడినా. 69లో జైలపాలై పోలీసు తుటాలకు ఎదురొడ్డి పోరాడిన వాళ్ళు తెలంగాణ వచ్చింది. ఇవాళ ఆ రోజు మీరు చూసిండ్రు, నా పిల్లల లాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకుంటే భరోసా యాత్ర చేసి బతుకుని తెలంగాణ సాధించుకుందాం, అంకుశమై పోరాడమని చెప్పని పిలుపునిచ్చి 10 జిల్లాలు తిరిగినాడు. ఇవాళ కూడా నీటి కోసం అవసరం వస్తే మరొకసారి మొత్తము దీన్ని ఒక ఉద్యమ రూపంగా తీసుకుపోయేందుకు నేను సిద్ధంగా ఉన్నా. చాలామంది అనుకుంటున్నారు జనార్దన్ రెడ్డి ఏందా ఇంత ఏజ్డ్ అని చెప్పి. నాకు 2 రోజు వయసు తక్కువ వస్తుంది. కనిపిస్తుంది కదా.